నమస్తే. మనం విద్యుత్ సౌధ ముంగట ఉన్నాం. ముఖ్యంగా ఖైరతాబాద్లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆర్టిజన్స్ అంతా కూడా ఈ విద్యుత్ సౌధాని ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని ఇలా పూనుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా సబ్ స్టేషన్లో పనిచేసేటువంటి వ్యక్తులు, వాళ్ళకు జీతాలు పెంచాలి, అలాగే వాళ్ళని ఉద్యోగ భద్రత ఇవ్వాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా ఈరోజు నిరసనకు దిగడం జరిగింది. చాలా రోజులుగా గత ప్రభుత్వం సైతం కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది, పర్మనెంట్ చేస్తామని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా పర్మనెంట్ చేయలేదు, జీతాలు కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా వీళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ కూడా ఏం లేవన్నటువంటి వీటన్నిటిపైన కూడా ప్రధానంగా ప్రభుత్వం పైన డిమాండ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే మాత్రం ఖైరతాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ శాఖ కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25,000 మందికి సంబంధించినటువంటి పైగా ఈ సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆర్టిజన్స్ ఉన్నారో వీళ్ళకి తక్షణమే ప్రభుత్వం వీళ్ళకు న్యాయం జరిపించాలి, ముఖ్యంగా వీళ్ళు పర్మనెంట్ చేయాలి, వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒక పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా తరలి రావడం జరుగుతూ ఉన్నది. ఉదయం నుంచి కూడా సుమారుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ సంబంధించినటువంటి ఆర్టిజన్స్ అంతా కూడా ఈరోజు కార్యాలయానికి రావాలి, విద్యుత్ సౌధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులంతా కూడా తరలి వచ్చేందుకు వాళ్ళు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున పోలీసులు సైతం కూడా మోహరించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అందరినీ సైతం ఎవరైతే ఆర్టిజన్స్ వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా పెద్ద ఎత్తున కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఈ సంబంధించినటువంటి విద్యుత్ సంస్థ సంబంధించినటువంటి కార్యాలయంలో భారీగా కూడా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ఇప్పటికే చాలామందిని కూడా దరిదాపుగా ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఈ విద్యుత్ సౌధ ముంగడికి కూడా చాలామంది ఆర్టిజన్స్ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కొంతమంది జిల్లాలలో నిన్న రాత్రి నుంచే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో సైతం కూడా వాళ్ళందరినీ తీసుకువెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక మీరు ఈ సంబంధించినటువంటి సమ్మెకు కానీ, ఈ సంబంధించినటువంటి ర్యాలీకి కానీ, దీక్షకు కానీ, ఈ విద్యుత్ సౌధ ముట్టడికి కానీ వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఉంటే ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా వెళ్తాయని చెప్పేసి బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు సరే ఉద్యోగాలు పోయినప్పుడు కూడా పర్వాలేదు, కానీ మాకు ఉద్యోగ భద్రతతో పాటు పర్మనెంట్ కావాలి అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది వివిధ జిల్లాలకు వెళ్ళి పెద్ద ఎత్తున కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది. ఒక పక్కన ఉన్నటువంటి ఖైరతాబాద్ కావచ్చు, లక్డీ కప్పులు కావచ్చు, ఇటు బేగంపేట కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులు ఆ సంబంధించినటువంటి ఏవైతే కూడలీలు ఉంటాయో అక్కడ పెద్ద ఎత్తున కూడా మోహరించడం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసులు భారీ గేట్లు వేసి ఇక్కడ విద్యుత్ సౌధా ఏదైతే ఉందో ఈ విద్యుత్ సౌధా లోపలికి రాకుండా కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఒక పక్కన ఎంత కట్టడి చేసినప్పుడు కూడా ఆర్టిజన్స్ కార్మికులు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్లను మాత్రం పరిశీలించాలని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో పోలీసులు అయితే చాలామందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. మరో పక్కన అంటే ఒక పక్కన లంచ్ అవర్లో ఈ సంబంధించినటువంటి ధర్నాకు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో మరొక పక్కన ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున ఇక్కడికి ఒక పక్కన 4 దిక్కులకు వెళ్ళి ఒకటేసారిగా చాలామంది ఆర్టిజన్స్ కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఏమంటారు, ఏంటి, అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం దృష్టికి ఏమన్నటువంటి సమస్యలను వాళ్ళు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీతో పాటు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు ఏ విధమైనటువంటి భరోసాను కల్పించాలన్నటువంటిది కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే వాళ్ళు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఎట్లాంటి బెనిఫిట్స్ లేవన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరైతే ఈ ఆర్టిజన్స్ ఇక్కడ ముట్టడి కోసం వచ్చిందో వాళ్ళను మిగతా సంబంధించినటువంటి అంశాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒక పక్కన విద్యుత్ సౌధ ముంగట కూడా చాలా మందిని వందలాదిగా తరలి రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25,000 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా సబ్స్టేషన్లో పనిచేసేటువంటి వ్యక్తులు. సో 4 పనిచేసేటువంటి వ్యక్తులు ఇప్పుడు 2 పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా వాచ్మెన్ పని కూడా వీళ్ళే చేయాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎక్కడ కూడా బెనిఫిట్స్ లేవు, రిటైర్మెంట్ అయినా కానీ ఎలాంటి బెనిఫిట్స్ రావు. సో వీళ్ళందరూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సైతం కూడా హామీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ సైతం కూడా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఆయన మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 14 నెలలు అవుతా ఉన్నది, వీళ్ళకి ఏ విధమైనటువంటి భరోసాను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని పక్కకు తీసుకొచ్చి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దామన్నటువంటి ఆలోచన ఉంది. సో మనతో పాటు సాధారణ ఉన్నాడు. ఏందన్నా అసలు మీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మీరు ప్రభుత్వం కూడా ఎలాంటి డిమాండ్ పెట్టారు? నా పేరు సదానందం అన్న. నేను ఆర్టిజన్ జేఏసీ స్టార్ట్ చేసి అందులో నేను ఫైనాన్స్ సెక్రటరీగా కొనసాగుతూ ఉన్నా. మేము గత
15-20 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థల పనిచేస్తూ మేము వెట్టి చాకరికి కనీస వేతనాలతోటి థర్డ్ పార్టీ విధానంతో కాంట్రాక్టర్ వల్ల జీతాలు లేక ఏడాదితోటి జీతాలు రాకుండా కూడా బుచ్చగల్ల బతికి తిండి లేని దైన స్థితిలో బతికినాం. ఆ సందర్భం లోపల మేము అనేక కార్మిక సంఘాల ద్వారా ఉద్యమం చేస్తే మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని ఆ ప్రభుత్వం చెప్పింది. ఆ ప్రభుత్వం పర్మనెంట్ చేస్తానని చెప్పి పర్మనెంట్ అనే ఆర్డర్ 29/7/2017 రోజు మాకు ఒక ఆర్డర్ ఇచ్చిర్రు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మనెంట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. ఆ తర్వాత పర్మనెంట్ చేస్తా అని చెప్పి కోట్ల నిరుద్యోగులు కేసు వేస్తే కూడా ఆ కేసును మేము తలా 3,000 రూపాయలు జమ చేసుకొని ఆ కేసును కోర్టులో వేసుకున్నాక కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానము ఆ కోర్టు కేసును నిరుద్యోగులు వేసిన దాన్ని కొట్టేసి వీళ్ళని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 12(3) అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళు ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నారు, వీళ్ళు నిరంతరం పనిచేసే వ్యక్తులను వీళ్ళని పర్మనెంట్ చేసుకోవచ్చు, వీళ్ళని పర్మనెంట్ చేసుకోక అని చెప్పడానికి మాకు హక్కు లేదు, ఇది చట్ట ప్రకారం చేసుకునే వెసులుబాటు ఉన్నది అని చెప్పేసి హైకోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది. ఆ కేసు డిస్పోజల్ అయింది. అయినాక పర్మనెంట్ చేయాల్సినటువంటి ఆ ప్రభుత్వం పర్మనెంట్ చేయకుండా నేరుగా కాంట్రాక్టర్ని ఎత్తేసి నేరుగా వేతనాలు ఇస్తూ మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పి మోసం చేసి స్టాండింగ్ ఆర్డర్ అనే ఒక సర్వీస్ రూల్స్ను 1946 బ్రిటిష్ ప్రభుత్వం నాటి స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ పెట్టింది. ఆ పెట్టిన సందర్భం లోపల అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఉన్న కార్మిక సంఘాలు కూడా ఆ ప్రభుత్వానికి భయపడి ఎదురు తిరిగి పోరాటం చేయలేక మా జీవితాలను పణంగా పెట్టిరు ఆ కార్మిక సంఘాలు. అయినాక తర్వాత కూడా మేము అనేక సందర్భాలలో ఈ ప్రభుత్వము అధికారంలో లేకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇట్లా మోసం చేసిరని చెప్పినప్పుడు ఇదే బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రి గారు మాకు తండ్రి స్థానంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకులుగా ఉండి వాళ్ళు గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీలో చెప్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు లెక్కలు కూడా ఆర్థిక శాఖ ప్రకారం 23,667 మందిని మేము పర్మనెంట్ చేసినామని చెప్తే మీరు అబద్ధం, వాళ్ళని మోసం చేసిరని చెప్పి ఇదే బట్టి విక్రమార్క గారు అప్పుడు నిండు అసెంబ్లీలో మాట్లాడారు. మీ మీడియా అందరికి కూడా తెలుసు. అదే కాకుండా ఆ తర్వాత కూడా మేము వారిని సంప్రదించినప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని పూర్తి స్థాయి పర్మనెంట్ చేస్తాం, మీ బతుకులు మాకు తెలుసు, మీరు కాలిపోతున్న జీవితాలు మాకు తెలుసు అని చెప్పారు. అందుకని మేము ఆ ప్రభుత్వం అయిపోయినాక ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం ప్రజాప్రభుత్వం అని చెప్పి తీసుకొచ్చుకుంటే ఈరోజు పోలీసు నిర్బంధం లోపల పోలీసు బూట్లతోటి మమ్మల్ని తొక్కిచ్చి మా హక్కులను కాలరాయాలని ప్రభుత్వం చూస్తున్నది. దీన్ని బట్టి చూస్తే కాంట్రాక్టర్ను ఎత్తేసి నేరుగా వేతనాలు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వమే బెటర్ అని మేము నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఉత్పన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, మేము స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం మేము ఒక సబ్ స్టేషన్లో 4 చేయాల్సిన వాళ్ళం, ఒక వాచ్మెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ తీసుకొచ్చినాక 2 సబ్ స్టేషన్స్ల ఆపరేటర్లుగా చేస్తున్నాం. 365 రోజులు 450 డ్యూటీలు చేస్తున్నాం. స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం 8 అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఇవ్వాలి, వీక్లీ ఆఫ్ ఇవ్వాలి, తర్వాత పండుగ అలవెన్స్ ఇవ్వాలి, ఓవర్ టైం కట్టియాలి. ఇవన్నీ కూడా ఇవ్వకుంటే రేపు పర్మనెంట్ చేస్తాను ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరం వరకు ఈ ప్రభుత్వానికి మేము సమయం ఇచ్చినాం. మెమోరాండాలు, అర్జీలు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్కు. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం లోపల ఉద్యోగుల సమస్యలపైన త్రిసభ్య కమిటీ వేసింది. ఆ త్రిసభ్య కమిటీలో కూడా బట్టి విక్రమార్క గారు కూడా ఒక నాయకులుగా ఉన్నారు. ఇదే ఉన్నటువంటి మా తెలంగాణ ప్రాంతం, మా కరీంనగర్ జిల్లా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మా ముద్దు బిడ్డలైనటువంటి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళను సంప్రదించినా కూడా వాళ్ళు కూడా స్పందిస్తలేరు. మా దగ్గర ఉన్నది అంటారు. ఈ రోజు నేను చనిపోతే కూడా ఈ స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ ప్రకారం నేను చనిపోతే నా కొడుకు ఎంటెక్లు, బీటెక్లు ఉన్నా కూడా ఇంటర్నల్ ఎగ్జామ్ రాసుకొని ఆఫీసర్ అవ్వడానికి పరిస్థితి లేదు. ఇలా గ్రేడ్ 1 ఉన్నోనికి 40,000 జీతం వచ్చిన వ్యక్తి చనిపోతే అతని భార్యకు, అతని కొడుకో ఉద్యోగం ఇవ్వాలని అంటే ఏమి ఇస్తున్నారు అంటే ఈ రోజు ఉన్నటువంటి దానిలో గ్రేడ్ 4 వాచ్మెన్ ఉద్యోగం ఇస్తారు 12,800 రూపాయలతోటి. ఆ ఆడపిల్లలని ఎట్లా జాతుంది, ఎట్లా పెంచుతుంది, ఎట్లా పోషిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా మా ఆర్టిజన్ కార్మికుడు ఈ విద్యుత్ సంస్థ లోపల ఈ అధికారుల తప్పిదాల వల్ల చనిపోతే కూడా, మేము ఒక వ్యక్తి చనిపోతే కూడా 16 లక్షల సర్వీస్ ఇచ్చి మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు. ఈ ఉద్యోగం కూడా పోతుంది. రిటైర్డ్ అయినాక పోతే మేము తెల్లారులైతే మా భార్య పిల్లలను చదువుకోవడానికి సర్వీస్ లేదు, గ్రాడ్యుయేటీ లేదు, అడ్డా కూలీగా మారుతున్నాం. మేము చనిపోతే మా శవాలను కూడా మా పిల్లలు గుర్తుపడతలేరు. మా శవాల వాసనకు నలుగురు మొయ్యడానికి కూడా ముందుకు రాని దయనీయ స్థితిలో మేము బతుకుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అర్జీలు పెట్టుకొని నిరసన కార్యక్రమం చెప్పుకుంటూ ఇది ప్రభుత్వం లోపమా, డిపార్ట్మెంట్ లోపమా, డిపార్ట్మెంటే చేయకుండా చేస్తలేదేమో కాబట్టి ప్రభుత్వానికి తెలవాలంటే మేము నిరసన చేయాలని చెప్పేసి అనే ఆలోచనతోటి శాంతియుతంగా మేము ఈరోజు ప్రభుత్వానికి కానీ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి నష్టం చేస్తలేం. మేము సబ్ స్టేషన్లలో ఒకళ్ళం డ్యూటీలు ఉన్నాం. బయట ఉన్నటువంటి ఒక్కళ్ళం మాత్రమే నిరసన కార్యక్రమాలు తెలిసి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. ఇది ముట్టడి కాదు, ఈ ముట్టడి అని చెప్పి అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పుదోవ పట్టించింది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, ఈ కార్మిక సంఘాలు, మా సంస్థలో ఉన్న కార్మిక సంఘాలను కూడా ఒకటే అడుగుతున్నాం. ఈరోజు మా యొక్క 20,000 మంది చీకటి జీవితాలు, కాలే కడుపులను అంచివేయడానికి ఈ ప్రభుత్వం చేసింది. రేపు మీ పర్మనెంట్ ఉద్యోగుల యొక్క హక్కులను కూడా కాలరాయడానికి ఇదే పరిస్థితి ఉత్పన్నం
అయితే కాబట్టి ఈ విద్యుత్ సంస్థలు ఉన్న కార్మిక సంఘాలు ఇప్పటికైనా దయచేసి బయటికి వచ్చి మాకు అండగా నిలబడి మా హక్కులు సాధించడానికి దయచేసి బయటికి రావాలని చెప్తున్నాం. అంతేకాకుండా అంతకుముందు ప్రభుత్వం ఇదే PRC 2022 సందర్భం లోపల 1,00,000 మందితోటి ఇదే మింటూ కాంపౌండ్ ఇదే విద్యుత్ సౌధ దగ్గర మేము ధర్నా చేసినప్పుడు ఆ ప్రభుత్వం అణచివేయలేదు. కానీ 20,000 మందిలా మేము 10,000 మంది నిరసన తెలుపుతానంటే ఇలా పోలీసు బూట్ల కింద మమ్మల్ని అణచివేయాలని చూస్తున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం చూస్తుంటే గత రజాకార్ల ప్రభుత్వమా అని మాకు అనుమానం వస్తున్నది. 20,000 మంది జీవితాలలో వెలుగులు నింపుతాం మేము గొప్పోళ్ళమని చెప్పారు. ఇప్పటికైనా ప్రజా సంఘాలు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ మేధావులు కానీ ఈ ఉన్నటువంటి ప్రతిపక్ష అధికార పక్ష సంఘాలు ప్రభుత్వాలు నాయకులు పార్టీలు మాకు అండగా నిలబడి ఈ విషయం లోపల జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా జర్నలిస్టులకు కూడా చేతులు జోడించి దండం పెట్టి వేడుకుంటున్నాం. దయచేసి మాకు అండగా నిలబడని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరేమని చెప్తారు? ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ డ్యూటీ చేస్తూ ఉన్నారు? సో ఏదైతే ప్రతి ఇంటికి కరెంటు పంపించాల్సినటువంటి మీరు ఇలా చీకట్లో బతుకుతున్నట్టుగా ఆ అన్న కూడా చెప్తా ఉన్నాడు. సో ఏంటి అన్న? నాకున్న అవగాహన ప్రకారం మేము ఇద్దరం కలిసి కూడా మీ దగ్గర 8-9 సంవత్సరాల నుంచి కూడా కలిసి నడుస్తున్నాము. ఇప్పుడు ఈ విద్యుత్ సంస్థలో భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాము. తొలి దశ మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం తెచ్చుకున్న ఉద్యమంలో కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే మేము వీరోచితంగా పోరాడి రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రానికి 24 గంటలు వెలుతురు పంచే మా కుటుంబాలే చీకటైపోయినాయి. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, మాకు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు మాత్రం వాళ్ళు కక్ష కట్టుకొని పని కట్టుకొని మాకు సమస్య పరిష్కారం కాకుండా ఖచ్చితంగా కుట్ర చేస్తున్నారు. వాళ్ళు ఆ కుట్రలో భాగం యాజమాన్యం కూడా వాళ్ళకు అవకాశం ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా జరగకుండా యాజమాన్యం కూడా ఆలోచించి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా సమస్య పోయిన గవర్నమెంట్ ఎంతో కొంత మేలు చేసింది. ఉన్న గవర్నమెంట్ మీరు ప్రభుత్వం అంటున్నాము, ప్రజా పరిపాలన ప్రభుత్వం అంటున్నాం, కానీ మీరే మమ్మల్ని రాజకాల పాలనక అణచివేతకు గురై ఈరోజు చూస్తుంటే సామరస్యంగా సమావేశం అయిదామని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకున్నానికి యాజమాన్యానికి విన్నవించుకున్నానికి కార్యాచరణ చేస్తుంటే మేము వచ్చేది 10,000 మందితో వాళ్ళు 2 వచ్చారు వాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థమైంది మా సమస్య ఉందనే కదా, మా సమస్య కోసం అణచివేత గురవుతుందనే కదా. కాబట్టి ఈ మొత్తం ద్వారాన్ని విడనాడి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మా సమస్య పరిష్కారం అయితే సమస్య అంటే ప్రతిసారి మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి? డిమాండ్ ఈ రోజు మేము ఈ ఉద్యోగ రీత్యా కనీసానికి 90,000 జీతం ఎత్తాలి. మనిషికి 33,000 40,000 జీతం ఎత్తాను. ఇక్కడ 4 చేసే వాళ్ళను 3 చేపిస్తారు, 3 చేసే వాళ్ళను 2 చేపిస్తారు. ఒక్కో దగ్గర వాచ్మెన్ లేరు, సరైన వసతులు లేవు. మాకు వచ్చే జీతభత్యాలు కూడా అంతంత మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ఇవన్నిటి కూడా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఆలోచించి ఖచ్చితంగా మాకు సరైన వసతి కల్పించాలని వేడుకుంటున్నాం. నా పేరు సలీం పాషా, నేను నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన. మేము ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో సుమారు 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మేమంతా కూడా ఒక 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం. మాకు కావాల్సింది పూర్తి స్థాయి హక్కులు. ఇంతవరకు మాకు డిపార్ట్మెంట్కి సంబంధించి ఎలాంటి హక్కులు కూడా లేవు. పొద్దున్న లేస్తే జీతగాని వలె ఇంతకుముందు వెనకట 4 గంటలకు లేచి మళ్ళీ పడుకునేదాకా 10 గంటల వరకు పని చేయించేది ఒక పాలేరుని. అట్లనే మమ్మల్ని కూడా అట్లనే పని చేపిస్తారు. ఇప్పుడు ఏమైతే సంఘాలు ఉన్నాయో ట్రేడ్ యూనియన్లో వాళ్ళందరూ మేమైతే ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో దాన్ని మొత్తం అనగదొక్కి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. మేము వేడుకునేది ప్రభుత్వాన్ని ఒకటే, అయ్యా మేమేమో బయట నుంచి వచ్చిన తీవ్రవాదులం కాదు, లేకపోతే మేము దొంగలం కాదు, లేకపోతే మేము ఇంకేదయ్యా కాదయ్యా, మేము చేతులాచి జోడించి నీకు చెప్పదలుచుకున్నది ఒకటే, మేము గత ప్రభుత్వంలో సగం పర్మనెంట్ అయినాము, మిగతా సగం మిమ్మల్ని చేయమని అన్నాము. గతంలో మీరు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా నా చేయి పట్టుకొని సార్ మాది సమస్య ఇదంటే నేను చేస్తాబ్బా మమ్మల్ని గెలిపియండి అని అన్నారు సార్. అదే బట్టి విక్రమార్క కూడా కొండమల్లేపల్లి చౌరస్తాలలో పాదయాత్రలో భాగంగా సభ పెట్టినప్పుడు కూడా సార్ మా సమస్య అంటే నన్ను గెలిపియండి నేను చేస్తానని అన్నారు. ఇదే సభాముఖంగా సార్ మిమ్మల్ని అడుగుతున్నా, ఇంత నిర్బంధం మేమైతే ఎక్కడ కూడా చూడలేదు సార్ గత ప్రభుత్వంలో కూడా. దయచేసి నిర్బంధాన్ని తీసి మా యొక్క సమస్యని క్లియర్ చేయండి, మాకు రావాల్సిన హక్కులనన్నీ ఇవ్వండి. మీరు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నిలబెట్టుకోండి, మాకు కడుపు నిండా పోవబెట్టి చేతి నిండా పని చెప్పండి సార్. మేము ఎలాంటి ఆస్తి నష్టం చేస్తలేము, మిమ్మల్ని ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు తెస్తలేము, మేము ఆఫీసర్లను కూడా ఎక్కడ ఎవరిని కూడా మేము చేస్తలేం సార్. మా బాధ చెప్పుకోవడానికి వచ్చినాము, మా బాధ చెప్పుతున్నాం సార్ మీడియా ముఖంగా. దయచేసి మాకు కావాల్సిన హక్కులను ఇవ్వగలరని మా యొక్క మనవి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం సార్. ఇవాళ ప్రధానంగా ఎందుకు మరి ఆయా సంబంధించినటువంటి జిల్లాలకు వెళ్ళి మీరు రావడానికి కారణం ఏంటిది? దగ్గర ఉన్నటువంటి ఆ మంత్రులతో కలిసి మీకు సంబంధించినటువంటి బాధను విన్నవించుకోవచ్చు కదా. ఇలా విద్యుత్ సౌధకి ఎందుకు వచ్చినట్టు సార్? మేము గత 18 నుంచి 20 సంవత్సరాలుగా చేస్తున్న కాంట్రాక్ట్ బేసిక్ నుంచి ఆర్టిజన్గా గుర్తించారు 2018లో.
అయితే గత ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా 2 సర్వీస్ రూల్స్ ఒకే సంస్థలో 2 సర్వీస్ రూల్స్ పెట్టడం వల్ల మేము పోరాటంని ఎంచుకోవడం జరిగింది. అయితే గతంలో ఉన్నప్పుడు గత ప్రతిపక్ష నేతలకు కూడా గతంలో అందరికి కూడా మేము మెమరాండాలు ఇవ్వడం జరిగింది. ఈ విషయం ప్రతి విషయం మేము ఆర్టిజన్ అంటే ఏంది అనేది కూడా కూలంకషంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం, మేము గెలిపించుకున్న మా ప్రభుత్వం ఇప్పుడు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఇది మా ప్రభుత్వమే, మేము మా సొంత ప్రభుత్వము, మా ప్రజల ప్రభుత్వం అనే మేము అనుకుంటున్నాం సార్. కానీ మీరు మమ్మల్ని పిల్లల్లాగా మమ్మల్ని భావించండి సార్. మేము మీ దగ్గర ఏమంటారు, మేము ఒక ఫైట్ చేయడానికి రాలేదు సార్. మేము మా హక్కుల కోసం పోరాడటానికి మాత్రమే మీకు అంటే ఒక రోడ్ పైన కూర్చుంటే అరే బాబు మీ సమస్య ఏంద్రా భయ్ నా దగ్గరికి రాండి, ఏంది మీరు మాట్లాడండి అని. కానీ మా వెనుక మాత్రం ఎవరు లేరు సార్. మా కడుపు గాలి మాత్రమే ఇది ఈ విద్యుత్ సౌధ కార్యక్రమం పెట్టుకున్నాం తప్ప మాకు ఇంకోటి కాదు సార్. మేము మమ్మల్ని ఎవరు కూడా అడగట్లేదు సార్. అంటే మా సమస్య ఒకటి ఉంటే యూనియన్లు కానీ లోపలికి వచ్చి మీకు ఒకటి చెప్తున్నారు. అది గమనించండి సార్. మా కడుపు గాలి మేము ఒక్కొక్కరము 40 నుంచి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈరోజు ఇదే స్టాండింగ్ ఆర్డర్లో రిటైర్మెంట్ అయితే రూపాయి కూడా తీసుకోలేకపోతున్నాం సార్. మీ దగ్గర కూడా ఎంతో కొంతమంది సబ్స్టేషన్ ఆపరేటర్లు మీకు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా మీకు తెలియజేసింటారు సార్. మీ దగ్గరకు సంబంధం ఉన్న ఆర్టిజన్లు కూడా ఉండింటారు సార్. వాళ్ళ దగ్గర వాళ్ళని పిలుచుకొని కూడా మీరు మాట్లాడండి సార్ దయచేసి. అంటే నిజం ఉందా, మా వెనక నిజంగానే ఎవరైనా ఉండి చేపిస్తున్నారా, లేదు నిజంగానే వీళ్ళు ఇంత ఇబ్బంది పడి చేస్తున్నారా అనేది మీరు ఫీడ్బ్యాక్ ఫుల్ఫిల్గా తీసుకోండి సార్. మీ ఫీడ్బ్యాక్ మాత్రం యూనియన్ నుంచి కాకుండా దయచేసి మాత్రం మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే మా సొంతంగా మీకు సంబంధించిన ఒక ఆర్టిజన్ని పిలిపించుకొని నిజంగానే వీళ్ళకు కడుపు గాలి చేస్తున్నారా లేకపోతే కావాలని చేస్తున్నారా అనేది మాత్రం మీరు దయచేసి గవర్నమెంట్ తరఫున మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి సార్. మేము కంపల్సరీ మాత్రం ఈ ప్రభుత్వానికి మీరు ఎన్ని ఇబ్బందులు చేసినా సరే మేమైతే ఈ ప్రభుత్వానికి అండగానే ఉంటాం, ఇక ముందు కూడా అండగా ఉంటాం సార్ మేము. ఎందుకంటే ఏదో ఒక రోజు న్యాయం కాంగ్రెస్ గవర్నమెంట్లోనే చేస్తుంది. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఎన్ఎంఆర్ కానీ VWS కానీ వీళ్ళందరినీ చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్. కాబట్టి మేము నమ్మకం పెట్టుకొని ఈ రకంగా రోడ్డు పైన కూర్చుంటే మమ్మల్ని పిలిచి మంత్రి గారు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మా ఎమ్మెల్యేలు మాట్లాడతారనే విషయంతో మాత్రమే మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కానీ మేము గవర్నమెంట్కి ఇబ్బంది పెట్టడానికి అయితే అస్సలు కాదు సార్. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని పిలిచి 2 నిమిషాలు మా దగ్గర మాట్లాడాల్సిందిగా మిమ్మల్ని చేతులు జోడించి మీకు నమస్కారం పెట్టి మేము తెలియజేసుకుంటున్నాం సార్. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 నుంచి 25 వేల మంది ఆర్టిజన్స్ ఉంటారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లను ఏదైతే ఆ ఉద్యోగంలో సంబంధించినటువంటి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత కూడా వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, దాని తర్వాత అకాల మరణం చెందినట్లయితే దురదృష్టవశాత్తు ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తుల్లో ఎవరైనా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ విద్యకు తగ్గట్టుగా ఆ ఉద్యోగ అవకాశాలను కూడా కల్పించాలి, మాకు పర్మిట్ చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు విద్యుత్ సౌధ ముట్టడికి మాత్రం రావడం జరిగింది. తప్పించి మేము ఏదో ప్రభుత్వాన్ని భద్రం చేయి ఆస్తుల ధ్వంసం చేసేందుకు మాత్రం కాదు. మా యొక్క బాధను విన్నవించుకోవడానికి వచ్చాం. ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సంబంధించినటువంటి సమస్యల పట్ల ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందంటూ వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో అనిల్, మనతోని వెలుగు.